రైట్, ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక లింగంనేని రమేష్ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అని చెప్పి కాప్ కమ్యూనిటీలో కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మెగా అభిమానులు అండ్ జన సైనికులు కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటే నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు. అవును, చాలా దారుణం ఇన్ ద సెన్స్ చాలా అగ్రెసివ్ గా మీరు మీ పని మీరు చూసుకోండి, కామ్ గా ఉండండి, ఐ మీన్ సైలెన్స్ యువర్ టంగ్ అంటే మీరు అంటే పార్టీ ప్రెసిడెంట్ ఈస్ ఫైనల్ అని ఆయన అంటే ఆయన ఏంటంటే కొంచెం గట్టిగా చెప్తే ఇంకా ఆగుతారు అనే ఉద్దేశంలో ఆయన ఇచ్చారు. ఇంకా రచ్చయింది అది, కానీ అది ఇంకా ఇట్ బికేమ్ ఇష్యూ అయిపోయింది. అంటే నాగబాబు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి, కీలక నేత, ఆయన అలా రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కడో ఒక ఎండ్ కార్డు వేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రాజమండ్రి సమావేశంలో కాపులకి కామన్ సెన్స్ లేదా లింగంనేని రమేష్ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు ఆయన. అలాగే ఇప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లింగంనేని రమేష్కి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు అయిపోయిన తర్వాత కొంత ఇష్యూ స్టార్ట్ అయింది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న నాగబాబు ఆయన ఏమనుకున్నారంటే కొంచెం గట్టిగా చెప్తే ఇవి ఆగుతారు అని అనుకున్నారు. బట్ ఆయన ఆ ట్వీట్ చేసిన తర్వాత కొంత దుమారం మరింత పెరిగినట్టుగా అయ్యింది. అంటే సరే మీరు నోరు మూసుకోవాలా అన్న అర్థం వచ్చేది. ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవ్వడం, యాక్చువల్గా నాగబాబు ట్వీట్ అనేది కొంచెం మీడియంగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడైతే నాగబాబు రెస్పాండ్ అయ్యారో, ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారో, దాన్ని ఇట్ బికెమ్ ఏ సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ కారణమైంది అది. అందుకు ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. లింగంనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వడం తప్ప? నేనేమంటున్నానంటే లింగంనేని రమేష్కు ఎందుకు ఇవ్వకూడదు? లింగంనేని రమేష్కు రాజ్యసభ సీట్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా ఎరైజ్ అవుతుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న వివరణ, ఆయన చెప్తున్న అంశాలు కూడా మనం తీసుకుంటే 2015 నుంచి లింగంనేని రమేష్ నాతోనే ఉన్నారు, నన్ను అభిమానిస్తారు, నా భావజాలానికి ఆయన దగ్గరగా ఉంటారు, నా భావజాలం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్న అంశాన్ని ప్రస్తావించారు. అలాగే 2019లో నేను ఒంటరిగా పోటీ చేశాను అన్నారు. కానీ 2019లో ఆయన ఒంటరిగా అంటే లెఫ్ట్ బీఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీతో లేరు కాబట్టి అంశాన్ని ప్రస్తావించారు. అలా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీని, అప్పటి నేతల్ని ఉద్దేశించి నేను చాలా గట్టిగా విమర్శ చేస్తున్నప్పుడు కూడా లింగంనేని రమేష్ నా పక్కనే నిల్చున్నారు. ఆయన తన కమ్యూనిటీని, తన సామాజిక వర్గాన్ని ఏంటి మీరు ఎట్లా మాట్లాడుతున్నారని నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. అంటే కమ్యూనిటీ, అక్రాస్ ద కమ్యూనిటీ అంటారు కదా, బిహైండ్ ద కమ్యూనిటీ, ఆయన ఎప్పుడు కూడా లింగంనేని రమేష్ నా పట్ల అదే అభిమానంతో ఉన్నారు. అక్కడ సామాజిక వర్గం కాదు, కమిట్మెంట్, నాతో పాటు ఉన్నారు, కమిట్మెంట్ అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ తెర ముందుకు వస్తున్నాయి. లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా దుమారం రేగొచ్చు, వ్యతిరేకత రావచ్చు, విమర్శలు పాలవ్వచ్చు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగానే గ్రహించారు. అంటే కొంత వ్యతిరేకత వస్తుంది అని గ్రహించారు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? రాజమండ్రి సమావేశంలో ఆయన ఏమన్నారు? రాజమండ్రి సమావేశంలో ఆయన అన్న మాట ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ, అలాగే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, వీళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు అయ్యేవారేమో, ఇచ్చేవారేమో అని అన్నా. వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వేరే ఇచ్చే ఆప్షన్ కాదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే రాజమండ్రి కార్యకర్తల మీటింగ్ లో మెంటల్లీ ప్రిపేర్ చేశారు ఆయన. అంటే లింగంనేని రమేష్ నేను ఇవ్వబోతున్నాను అన్న దానికి వీళ్ళకి ఇవ్వట్లేదు, పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, కాపు సమాజ వర్గంకి ఇవ్వట్లేదు అన్నది రచ్చ జరుగుతుంది కాబట్టి అదే అంటాను నేను. అంటే లింగంనేని రమేష్కి ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. చేస్తూ మళ్ళీ వెంటనే ఆయన ఆపుకోకుండా కంటిన్యూటీలో ఆయన మాట్లాడారు కదా, మనోహర్ గురించి నేనంటే ఇష్టపడతారు, నేనంటే ఇచ్చేస్తారు, కాపు నాయకులు కామన్ సెన్స్ లేదా, 2019లో నేను టీడీపీని తిడితే నా పక్కనే ఉన్నారు, మాతోనే ఉన్నారు, మళ్ళీ కాపు నాయకులు కామన్ సెన్స్ లేదా అన్న అర్థంలో మాట్లాడారు. అంటే ఖచ్చితంగా కొంత లింగంనేని రమేష్కి ఇస్తే వ్యతిరేకత వస్తుంది అన్నది ముందుగానే పవన్ కళ్యాణ్ గ్రహించారు. నిజంగా గ్రహించినట్టుగా ఆయన అంచనా వేసినట్టుగానే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసిన లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇవ్వడం పైన కొంత అసంతృప్తి పెళ్లిబిక్కుతోంది. అటు జనసేనలో కొందరు వ్యతిరేకత ఉన్నారు, అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్న అంశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ చర్చ ఏంటంటే లింగంనేని రమేష్ జనసేనతోనే ఉన్నారు,
ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. జనసేన కార్యకర్త కాదు అని క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది. క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది ఏంటి, అది ఒకసారి ఇప్పుడు జనసేన ఒక బైట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఓకే, ఆ సెకండ్ బైట్ ఒకసారి ప్లే చేయండి, దాని మీద మనం కామెంట్ చేద్దాం. లింగంనేని రమేష్ కి ఇవ్వడం మీద ఒక లేడీ. రైట్, ఆలస్యం అవుతున్నట్టుంది. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. రైట్, ఈ లోపల రెడీ చేస్తున్నారు. రైట్, ఇంకా అదే లింగంనేని రమేష్కి సంబంధించి ఆయన 2015 నుంచి పవన్ కళ్యాణ్తో శైలి అవుతున్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్తో ఆయన ఉన్నారు. రెండోది, ఇప్పుడు పార్టీకి ఆల్రెడీ కార్యాలయం ఉంది, పార్టీ ప్రధాన కార్యాలయం సంబంధించి కొంత నిర్మాణం కూడా జరుగుతోంది. వాటన్నిటికి సంబంధించి ఆయన స్థలం అది, లింగంనేని రమేష్ స్థలం. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఉన్న నివాసం లింగంనేని రమేష్ ఇది కదా, వాళ్ళకి కూడా సన్నిహితుడు కదా అంటే, నేనేమంటున్నానంటే లింగంనేని రమేష్ వాళ్ళతో సన్నిహితంగా ఉంటే తప్పేంటి? జనసేన పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్తో కూడా సన్నిహితంగా ఉంటే తప్పేంటి? ఇదొక కోణం. అయితే ఇప్పుడు ఏంటంటే జన సైనికులు లింగంనేని రమేష్ విషయంలో కొందరు కాపులు ప్రశ్నిస్తుంది ఏంటంటే, రాజ్యసభ ఇంకెవరు మీకు కనిపించట్లేదా, లింగంనేని రమేష్కి ఎలా ఇస్తారనేది వీళ్ళ ప్రశ్న. అంటే వీళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే సామాజిక వర్గ కోణంలోనే దీన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ జనసేనలో కూడా ఒక చర్చ ఎందుకు ఉందంటే, నాదెండ్ల మనోహర్పై జనసేనలో ఒక వర్గానికి వ్యతిరేకత ఉండడం. నాదెండ్ల మనోహర్ అంటే పార్టీలో పెత్తనం చలాయించడం మీద చాలా మంది అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు, ముఖ్య నాయకులు కూడా. ఆ తర్వాత అంటే 2024లో ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి వచ్చిందో, ఆ తర్వాత చాలా మంది కామప్ అయిపోయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ అని అంటూ ఉంటారు. ఈ 100% స్ట్రైక్ రేట్ తర్వాత చాలా మంది కామప్ అయిపోయిన పరిస్థితి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని కూడా ఇక్కడ చాలా మంది మెగా అభిమానులని ఎందుకు పదే పదే అంటూ ఉన్నానంటే, జన సైనికులు మాక్సిమం మెగా అభిమానులు కాబట్టి మెగా అభిమాన సంఘాలన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఈసారి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి తీర్మానం కూడా గతంలో చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి, కనీసం కుల భావనతోనైనా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వచ్చారు. రీసెంట్ గా జరిగిన మీటింగ్స్ లో ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఏంటి కుల భావన ఏంటి, కులం ఏంటి, మనకి మన రాష్ట్రం ముఖ్యం, మన దేశం ముఖ్యం, దేశహితం కోసం రాష్ట్రహితం కోసం మనం పనిచేయాలి, ఈ కులాల భావన ఏంటి అని చెప్పేసి ఆయన మళ్ళీ అక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో గతంలో జనసేన పార్టీలో కీలకంగా పనిచేసిన కొంతమంది నాయకులు ఆ తర్వాత జనసేనకు దూరం అయిపోయి ఇప్పుడు వైసీపీలో ఉండి లింగంనేని రమేష్ కి ఎందుకు మీరు ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం, దాని మీద కూడా మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఇస్తాను. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఓకే, పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ఒక లింగంనేని అతను ఎవరండి? అతను మన పార్టీకి ఏమన్నా పార్టీలో పోస్ట్ ఉందా? అంటే మీకు ఒక ఇల్లు ఇచ్చి పార్టీ కార్యాలయానికి ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తే ఆయన సంట నాకేస్తారా మీరు? మేము నాకండి, మేము స్వచ్ఛమైన కాపు పుట్టాను నేను. రైట్, లింగంనేని రమేష్ కి రాజ్యసభ జనసేన పార్టీ నుంచి ఇస్తే కాపులకు ఎందుకు అభ్యంతరం, అసలు వైసీపీకి ఎందుకు అభ్యంతరం? రైట్, నేను అదే అడుగుతున్నా. అంబటి రాంబాబు కూడా రెస్పాండ్ అయ్యారు, నాకు బాగా పరిచయమైన నేత. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవసరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం తెలియట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయం వేరు, సాధారణ అంశాలు వేరు. ఇక్కడ రాజకీయమే, ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే చేస్తుంది, జనసేన రాజకీయం చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అభ్యంతరం నాకు అర్థం కావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సమాజ వర్గం నేతలు మాట్లాడుతున్నారు, మీకేంటి అభ్యంతరం? మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. వాళ్ళు పరిమళత్వానికి ఇచ్చినప్పుడు మీరు పరిమళత్వానికి ఇచ్చారు, అది వాళ్ళు ఇచ్చుకోవడంలో తప్ప, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఎక్కడి నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ. జీవీఎల్ ఉత్తరప్రదేశ్ ఆయన అయిపోయింది, ఆయన అక్కడి నుంచి ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం నాకు అర్థం కావట్లేదు. జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సమాజ వర్గం నేతలు వాళ్ళు రెస్పాండ్ అయిపోతున్నారు. ఇక్కడ ఒక రాజకీయం ఉంది. ఒకటి నిజంగా లింగంనేని రమేష్కి సంబంధించి అభ్యంతరం ఉంది. నేను అన్నా కదా, జనసేన కాపుల అసంతృప్తి అయితే పెళ్లిబిక్కుతోంది, అదొక పార్శ్యం.
రెండో యాంగిల్లో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్కి తీసుకోవాలనుకుంటుంది. ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? కాపుల్లో ఏదైతే అసంతృప్తి ఉందో ఈ అసంతృప్తిని కొంత రెచ్చగొట్టడం ద్వారా పార్టీకి ప్లస్ చేసుకోవాలి. ఒక రకంగా పవన్ కళ్యాణ్కి కాపులకి మధ్య ఆ కొంత గ్యాప్ క్రియేట్ అవుతుందన్న నేపథ్యంలో ఆ గ్యాప్ని ఇంకా పెంచాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ రాజకీయ పార్టీయే, వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటారు కదా. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఏంటంటే ప్రత్యర్థి బలహీనం కావాలని కోరుకుంటుంది. ప్రత్యర్థి బలహీనం కావడానికి అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే. కానీ జనరల్ గా చూస్తే అలా చేయకూడదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేని విషయం ఇది. లేదు, జనసేన నాయకులు మాట్లాడారంటే అర్థం ఉంది. ఎందుకు? వాళ్ళ పార్టీ వ్యవహారం కదా. వాళ్ళకి అసంతృప్తి ఉన్నా లేదంటే లింగమనేని రమేష్ ఎంపికను స్వాగతించాలన్నా వ్యతిరేకించాలన్నా జనసేన నేతలకి ఉంది. ఆ పార్టీ వాళ్ళకి ఏదో వాళ్ళు చెప్పుకుంటారు. ఇదొకటి చూసాం లింగమనేని రమేష్ విషయంలో. కానీ ఇక్కడ లింగమనేని రమేష్కి ఇస్తే తప్పేంటన్న చర్చ ఒకవైపు జరుగుతున్నా ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు, మళ్ళీ రాజమండ్రి సమావేశంలో కాపులు కామన్ సెన్స్ లేదా అని మాట్లాడడం, ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు లింగమనేని రమేష్కి ఇవ్వటం అనేది కొంత దుమారం రేగుతోంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ జాతి హితము దేశ హితము యాక్చువల్గా డెమోక్రటిక్గా అదే కోరుకోవాలి. మనం కూడా మీడియా జర్నలిస్టులుగా మనం ఒక కులానికి ఒత్తాసు పలకటమో ఒక కులభావాన్ని రెచ్చగొట్టడం చేయకూడదు. కానీ అక్కడ వస్తున్నాం. కానీ ఇప్పుడు పాలిటిక్స్ ఎస్పెషల్లీ ఇండియన్ పాలిటిక్స్ కులాన్ని విడదీయలేమండి. ఇండియన్ పాలిటిక్స్ ని కులాన్ని విడదీయలేము. ఎందుకంటే నిన్న కూడా మీకు అన్నా, రెడ్లు లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేదు. అంటే కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పార్టీలకు స్ట్రెంత్. అలాగే జనసేనకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కాపు సామాజిక వర్గమే పునాది. ఆ పునాది కొంచెం కదులుతుంది అనుకోండి, రేపొద్దున రాజకీయంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానిని ఏ విధంగా సరి చేసుకోవాలి? లింగమనేని రమేష్కి ఇచ్చారు, అసంతృప్తి వచ్చింది, నాగబాబు ఏమో కొంచెం ఫెరోసియస్గా అన్నట్టుగా పెట్టారు. ఆ ట్వీట్ తర్వాత ఇంకా కోపం పెరిగింది. మీరు మీ జనసేనలో ఉన్న ఈ అసంతృప్తిని మీరు పార్టీ పరంగా ఇంటర్నల్గా మీరు కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. రెండు, కాపులు కామన్ సెన్స్ లేదా కాపులైన ఒక పార్టీ, ఈ పదాలు కూడా పవన్ కళ్యాణ్ తగ్గించుకోవాలి. లేదంటే ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకోవాలి. దాన్ని బహిరంగపరిచి అందరూ చూసేటట్టుగా బహిరంగపరిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి స్ట్రెంతన్గా ఉన్న కాపు సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకురారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా తీసుకురారు, నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడలే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కూడా పదే పదే కుల ప్రస్తావన తీసుకొస్తారు. అసలు ఆయన ప్రస్తావన తేగకూడదు. నిజంగా నీకు వాళ్ళ బలంగా నీకు ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి బీసీలు కమ్మ సామాజిక వర్గం కొందరు అండగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి రెడ్డిలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెక్షన్స్ అండగా ఉంటాయి. అది క్లియర్ కట్. కొన్ని పిక్చర్స్ కొన్ని ఓట్ బ్యాంకులు అట్లా పదిలంగా ఉండిపోతాయి. అది కామన్. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనకి పవన్ అభిమానులే కాదు, జనసేనకి మెయిన్ స్ట్రెంత్ పునాది కాపు సామాజిక వర్గమే. కాపులు పవన్ కళ్యాణ్ మా నాయకుడిని ఓట్లేశారు. రాజకీయంగా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆయన గెలిచిన స్థానాలు సంఖ్య తీయండి, గెలిచిన స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాల్లోనే ఆయన విజయం సాధించారు. కాపోట్లు చాలా బలంగా పడ్డారు. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి మీరు? కాపులు ఉన్నారని ఎంచుకున్నారు, వేరేది ఎంచుకోవచ్చు కదా. కానీ ఆయన కూడా మనకి ఎంత స్ట్రెంత్ కాపులు ఉన్నారు, మనకు ఓట్లు వేస్తారు, నిజంగా ఓట్లు వేస్తారు, గెలిపించారు, అంత జరిగింది కదా. అందుకు కాపు సామాజిక వర్గానికి కామన్ సెన్స్ లేదని ఎవరో నలుగురు ఐదుగురు ఎవరో ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీద మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ఇది మాట్లాడతారు. మీరు లోపాయకారికంగా కాపు సామాజిక వర్గం ఉన్న గ్యాప్ని మీరు ఫిలప్ చేసుకోవాలి. కానీ జన సైనికుల్లో ఉన్న అసంతృప్తి ఉన్న గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి. కానీ బహిరంగంగా నాగబాబు ఏమో ట్వీట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏమో కామన్ సెన్స్ లేదని మాట్లాడితే ఆ సామాజిక వర్గం ఇక వీళ్ళతో కాదు అని అనుకుంది. రేపు పొద్దున్న ప్రధాన ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. ప్రధాన ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. ఆ ఓటు బ్యాంక్ దెబ్బతింటడం వల్ల నష్టం కేవలం జనసేనకే కాదు, కూటమికి కూడా ఉంటుంది. అది ఆటోమేటిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకు ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఎందుకు వదులుకోవాలి? రాజకీయంగా ఎవరు వదులుకుంటాడు? అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, నేను చెప్తున్నాను కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు వాడుకుంటుంది? పొలిటికల్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గాన్ని మెల్లగా మన వైపు తిప్పుకోవాలి. గ్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గానికి ఆ గ్యాప్ పెంచితే ఆ గ్యాప్ లోకి మనం దూరొచ్చు. రాజకీయంగా వాళ్ళ ప్లాన్ వాళ్ళది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాజ్యసభ దుమారం గురించి ఇది స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.